అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. సామెతల గ్రంథం మనం చూస్తే 24వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 24:10 మనం చూస్తే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదవు. మీరు బాగా ఆలోచిస్తానండి, చాలామంది ఎలా అయిపోతుంటారంటే, ఎందుకో ప్రభు నమ్ముకున్న నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ప్రభు నమ్ముకున్న నా జీవితం అంతా కష్టాల మయంలోనే వెళ్తూ ఉంది, ప్రభు నమ్ముకున్న నా లైఫ్ ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుందని చాలా బాధపడిపోతూ ఉంటారండి. ప్రియులారా, మీరు ఒక విషయాన్ని బాగా ఆలోచిస్తానండి, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా అటెండెన్స్ ఉన్నటువంటి వాళ్ళకే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఎగ్జామ్స్ ఉంటాయండి? వాళ్ళని అసలు ఎగ్జామ్స్ రాయనివ్వరు. వాళ్ళు రాద్దామని సిద్ధపడ్డ అటెండెన్స్ సరిపోవట్లేదని చెప్పేసి వాళ్ళని రాయనివ్వరు. అంటే ఎవరికయ్యా టెస్టులు బాగా ఉంటాయంటే, ఎవరైతే చక్కగా యథార్థంగా దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకున్నారో, లేదా నడుచుకోవాలని ఆశపడుతున్నారో, లేదా లైఫ్ని చేంజ్ చేసుకున్నారో వాళ్ళకే కష్టాలు ఉంటాయండి. కనుక మన లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు దయచేసి కృంగిపోకండి. ఎప్పుడు కూడా కృంగిపోతే ఏమైపోతావయ్యా అంటే, ఆ ఎగ్జామ్ టైంలో నువ్వు కనుక కృంగిపోయావంటే ఆ సొల్యూషన్ ఎలా తెచ్చుకోవాలో తెలియక చేతకాని వాడిలా మిగిలిపోతావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి పత్రిక మనం చూస్తే కనుక 2వ అధ్యాయంలో మనం చూద్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తానండి, చక్కని ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, 1వ వచనం మనం చూద్దాం. 2 తిమోతి 2:1 మనం చూస్తే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ, నీ చుట్టూ ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన కృప. ఎందుకంటే మనం పొందగలిగినంత కంటే ఎక్కువ ఆయన మనల్ని ఎప్పుడు కూడా శ్రమ పడనివ్వరు. మనం ఎంతైతే మనం భరించగలమో అంతే తీసుకొస్తారు. మన స్థాయిని బట్టే మన కష్టాలు ఉంటాయండి, మన స్థాయిని బట్టే మన శ్రమలు ఉంటాయండి. అందుకే మరొక చోట మనకు ఒక మాట కనబడుతుందండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 16వ వచనం మనం చూద్దాం. 1 పేతురు 4:16 మనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకయ్యా అంటే, ప్రియులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, మన లైఫ్లో కష్టాలు వస్తున్నాయంటే మనం మంచి మార్గంలో ఉన్నామని విషయం గుర్తుంచుకోండి. అయితే ఒక విషయం, అది క్రీస్తు నిమిత్తము, వాక్యము నిమిత్తము యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు, యథార్థంగా నడుచుకునే విషయంలో మాత్రమే. మనం వెళ్ళి తెచ్చుకునే కష్టాలు వేరుగా ఉంటాయండి. మనం ఏ తప్పు చేయకపోయినా కానీ, మనం ఎవరిని నిందించకపోయినా కానీ, మనం ఎవరి జోలు వెళ్ళకపోయినా కానీ, మనల్ని హింసించే వాళ్ళు, నిందించే వాళ్ళు, మన మీద విషపు చూపు నిలిపే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారండి. అలాంటి కేసులో మాత్రమే నేను చెప్పేవి వర్కౌట్ అవుతాయి. అంతేగాని మీరు వెళ్ళి ఇతరులతో గొడవ పెట్టుకుంటే తెచ్చుకునే తగాదాల గురించి, గొడవల గురించి చెప్పట్లేదు ఇక్కడ. కనుక దేవుడు చెప్పిన వాక్యం ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారా? వెరీ గుడ్. చాలామంది చెల్లెళ్ళు మాట్లాడుతుంటారు, అన్నయ్య నేను ఆఫీసులో చాలా యథార్థంగా ఉన్నాను అన్నయ్య, కానీ నా మీద ఎన్నో కంప్లైంట్స్ ఇస్తున్నారన్నయ్య, మేనేజర్కి నా గురించి లేనిపోని చెప్తున్నారన్నయ్య. వెరీ గుడ్ అమ్మా, మంచిది. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు కదా, నువ్వు నీతిగా ఉన్నావు కదా, నువ్వు న్యాయంగా ఉన్నావు కదా, అయితే మంచిదే. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్గా యథార్థంగా ఉన్నందుకు, నువ్వు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నందుకు నీ లైఫ్లో ఒక పరీక్ష వచ్చింది. ఈ పరీక్ష దేనికి సూచన మీకు తెలుసా? దేనికి సూచన అయ్యా అంటే, మనకి రోమపత్రికలో ఒక మాట కనబడుతుందండి. అందుకే దేవుడు పేతురు పత్రికలో ఆనందించమని చెప్పారు. ఎందుకు? రోమపత్రిక మనం చూస్తే 8వ అధ్యాయంలో 18వ వచనం మనకు కనబడుతుంది. ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ప్రియులారా, ఇది 2వ రాకడ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇదే విషయాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటే, నువ్వు యథార్థంగా, నమ్మకంగా, దీన మనస్సు కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని యొక్క చేతి కింద దీన మనసుని వస్త్రాన్ని ధరించుకొని ఉంటే గనక తప్పకుండా దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తారు. అందుకే 1 పేతురులో మనకు కనబడుతుందండి 5వ అధ్యాయంలో, తగిన కాలమున ఆయన మిమ్మును హెచ్చించును. ఎప్పుడయ్యా అంటే, ఆయన వాక్యానుసారంగా, ఆయన మాటకు లోబడి, ఆయన ఇష్టానికి లోబడి దీన మనసు కలిగి మనం నుంచుంటే. అంతేగాని శ్రమలు వచ్చిన వెంటనే కృంగిపోయి, శ్రమలు వచ్చిన వెంటనే భయపడిపోయి, శ్రమలు వచ్చిన వెంటనే దేవుని నిందించి, శ్రమలు వచ్చిన వెంటనే రకరకాల చెత్త పనులన్నీ చేసి దేవుని సన్నిధికి మాత్రం, దేవుని ఆలోచనకి మాత్రం దూరం కాకండి. ఎందుకంటే శ్రమలు ఎందుకు వస్తున్నాయ్యా అంటే, దేవుని మార్గంలో ఉన్నావు కాబట్టే శ్రమలు వస్తున్నాయి. ఇట్స్ అన్ టెస్ట్ ఫర్ యూ, ఇట్స్ అన్ ఎగ్జామ్ ఫర్ యూ.
కాబట్టి మనం కనుక క్వాలిఫై అయితే యోబు గారి జీవితంలో ఏ విధంగా అయితే రెట్టింపు దీవెనలు ఆయన చూశారో అలాంటివే మనం చూస్తాం. యోసేపు గారి జీవితంలో ఏ విధంగా అయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన చూశారో మనం కూడా అలాంటివే చూస్తాం. అబ్రహాం గారి జీవితంలో ఏ విధంగా అయితే రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు, మిరాకిల్స్ మనం చూసామో అలాంటివే మనం చూస్తాం. ఎప్పుడయ్యా అంటే ఇప్పుడు నేను మాట్లాడిన ముగ్గురు జీవితాలు మనం చూసినా, మిగిలిన భక్తుల జీవితాల్లో మనం చూసినా, వాళ్ళ జీవితాలలో కూడా యథార్థంగా నడుచుకున్నప్పుడు శ్రమలు వచ్చాయి, పరీక్షలు వచ్చాయి. వాటిల్లో వాళ్ళు కృంగిపోలా. ఆయన కృపలో బలవంతులుగా నిలబడ్డారు, బలం తెచ్చుకున్నారు. కనుక వాళ్ళని దేవుడు మహిమపరిచారు, వాళ్ళని దేవుడు హెచ్చించారు. ఎంత గొప్పగా హెచ్చించారయ్యా అంటే వాళ్ళు ఎప్పుడు కాలం మనుషులో, ఎప్పటి కాలం భక్తులో అయినప్పటికీ వాళ్ళ గురించి మనం చెప్పుకునే స్థితిలో దేవుడు వాళ్ళని హెచ్చించారు. మనం కూడా అదేవిధంగా ఆ శ్రమల సమయాల్లో కృంగిపోకుండా, ఆ శ్రమల సమయాల్లో కృపలో మనం బలవంతులుగా ఉండగలిగితే కనుక, మనం దీన మనసు కలిగి ఆయన ఏం చెప్పారు, ఎలా నడుచుకోమన్నారు అన్న మాటల ప్రకారం మనం నడుచుకుంటే కనుక తప్పకుండా దేవుడు కూడా మనల్ని తగిన కాలంలో, తగిన సమయంలో హెచ్చిస్తారు. అది ఇప్పుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం పొందబోతున్న ఒక మహిమ, ఆ మహిమ ఎదుట ఇవన్నీ కూడా అసలు తగినవే కావు, అంటే ఎంచుకోదగినటువంటివి కావు. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యని మనస్ఫూర్తిగా భావిస్తున్న ప్రార్థన చేసుకుందాం. అంటే ప్రతి ఒక్క తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ప్రతిరోజు కూడా ప్రభా ఉదయాన్నే డైలీ డివోషన్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. ప్రభా మరి మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వీడియోస్ ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. ఈ యొక్క వీడియోస్ తండ్రి ఎంతమంది అయితే వాట్సాప్ స్టేటస్ ద్వారా, అదేవిధంగా తండ్రి వాళ్ళ స్నేహితులకి, బంధువులకి తండ్రి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు ప్రభా. షేర్ చేసే ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబాలను ఇంకా రెట్టింపు దీవులతో మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. వారిని మీ యొక్క ఆలోచన చొప్పున నిలబెట్టండి తండ్రి. అదేవిధంగా ఈ పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పరిచర్లు తండ్రి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం అంటే మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభావ. మీ చిత్త ప్రకారంగా తండ్రి కొరతగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని మా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా తీర్చండి, మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, జరిగించండి తండ్రి. ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్య సహకారం నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని అనేకమైన విషయాలు ధ్యానించి ధన్యతను మనకు దయచేయమని, సహాయం చేయమని తండ్రి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.